మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞా వేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం పరిహాసాలు చేయకండి అనే టాపిక్లో అతీష మనకు అందించిన మొదటి సూత్రం గురించి మనం లాస్ట్ ఎపిసోడ్ వరకు డిస్కస్ చేసుకున్నాం. అదేమిటి? విషాహారాన్ని వర్జించండి అని. భౌతిక, మానసికం, ఆధ్యాత్మికం. సో ఈ మూడిటి రకాల విషయాలను మనం వదిలేయాలి అని తెలుసుకున్నాం కదా. సో ఇక అతీష మనకి ఈ టాపిక్లో అందించబోతున్న రెండవ సూత్రం ఏమిటంటే అనుగుణ్యంగానే ఉండిపోకండి అని. ఇక ఆయన బోధించబోతున్న ఈ రెండవ సూత్రం మహామహితాత్మకమైనది. మనం ఎప్పుడు ఇలాంటి మాటను విన్నామా? అనుగుణ్యంగానే ఉండిపోకండి అని. అలాంటి మాటను ఎప్పుడైనా ఎక్కడైనా మొదటిసారిగా మనం విన్నా, చదివినా ఆ మాటలో ఏదో తప్పు ఉందనే విషయమే మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే అర్థమై ఉంటుంది. ఏ ముద్రా రాక్షసము జరిగి ఉండవచ్చునని మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రింటింగ్ తప్పై ఉండొచ్చు, అనుగుణ్యంగానే ఉండిపోకండి అని ఎవరైనా చెప్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సన్యాసులు, పరమహంసలందరూ ఈ మాటకు సరిగ్గా వ్యతిరేకమైన మాటని మనకి ప్రబోధిస్తూ ఉంటారు. అనుగుణ్యంగా ఉండకండి అని అన్నా చెప్తారు, లేదా అనుగుణ్యంగానే ఉండండి అని అన్నా చెప్తారు. అంతేగాని అనుగుణ్యంగానే ఉండిపోకండి అని మాత్రం ఎవరు చెప్పరు. అతీష ఘనతను ఈ ప్రబోధమే, ఈ సూత్రమే చాటి చెబుతుంది. ఆయన ఏమంటున్నారు? అనుగుణ్యంగానే ఉండిపోకండి అని అంటున్నారు. ఎందువల్ల? అనుగుణ్యత అంటే ఏమిటి? అనుగుణ్యత అంటే గతాన్ని అనుసరించి అనువర్తించడం అని. దేనితో మనం అనుగుణ్యంగా ఉండగలం? మన అనుగుణ్యత దేనితో అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ అన్వయం ఒకదానితోనే కుదురుతుంది. ఆ అన్వయం దేనితో కుదురుతుంది? గతంతోనే. సో అనుగుణ్యంగా జీవించడం అంటే గతాన్ని అదే రీతిలో అనువర్తించి ప్రవర్తిస్తూ ఉండడం అనే అర్థం. గతాన్ని అనుసరించి జీవించడమే కాదు. గతాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే మరణించినట్లే అవుతుంది. జీవోత్సవంలాగే మనం ఉంటాం. పునరావృత్తిగానే మన జీవితం సాగుతుంది. చరిత్ర చర్వణంగానే మన జీవితం సాగుతుంది. చర్వణంగానే అంటారు. ఇప్పుడు రోజు ఒకే కూర ఒకే రకంగా చేస్తూ అదే తింటూ ఉన్నాం అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది మనకి? మరి మన జీవితంలో కూడా గతం తాలూకా శృతులను, భావాలను, అనుభవాలను, కోపాలను, అసూయలను వాటినే గుర్తు చేసుకొని వాటికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటే, ప్రతిసారి అలాగే రియాక్ట్ అవుతూ ఉంటే అది ఎలా ఉంటుంది? సేమ్ రోజు ఒకే కూర తింటున్నట్టే ఉంటుంది కదా. సో అనుగుణంగానే ఉండడం అంటే ఇంతకంటే జీవితానికో పరమార్థం వేరేది లేదని ముందే ఓ నిర్ణయాన్ని తీసుకుని జీవితానికి ఓ అంతాన్ని నిర్దేశించుకున్నట్లే అవుతుంది అంటున్నారు ఓషో ఇక్కడ. ఇక ముందు జీవితం మీకు ప్రసాదించే వాటిని స్వీకరించడానికి మీరు సిద్ధపడి లేరు అని అర్థం. ఎప్పుడు అనుగుణంగానే ఉండడం అంటే జీవితం ప్రవేశించకుండా మీ తలుపులు మూసేసుకున్నారనే అర్థం. ఎప్పుడు? అనుగుణంగానే ఉంటూ ఉన్నప్పుడు. సూర్యుడు మళ్ళీ ఉదయిస్తున్నా మన కిటికీల రెక్కలు మూసేసుకుని సూర్యరశ్మి మన ఇంట్లోకి రావడానికి అభ్యంతరం చెబుతున్నట్లే అర్థం. ఎప్పుడు? మనం అనుగుణ్యంగానే ఉంటూ ఉన్నప్పుడు. మన చుట్టూ ఎన్నో పువ్వులు విచ్చుకుంటూ పరిమళాలను ప్రసరిస్తూ అలా ఉన్నా కూడా ఆ ధ్యాసే మనకు ఉండడం లేదని అర్థం.
జాబిల్లి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నా, మనం మాత్రం ఉన్న చోటే మగ్గిపోతున్నామని అర్థం. ఓ జీవన ప్రవాహం మనలో పరుగులెత్తడం లేదు అని అర్థం. ఇప్పుడు మనం అనుగుణంగానే ఉంటున్నప్పుడు. ఓ నది అనుగుణ్యంగా ఉండటం సంభవం కాదు కదా! ఓ సరస్సు మాత్రమే అనుగుణ్యంగా ఉండగలుగుతుంది కదా! ఎక్కడికి ప్రవహించదు కాబట్టి. ప్రవాహం ఉంది అంటే కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది. ఎన్నో కొత్త పరీక్షలకు సంసిద్ధంగానే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు దానికి ఎదురవుతూనే ఉంటే అప్పటికప్పుడు ఆ నది స్పందిస్తూ ఉండాలే తప్ప గతాన్ని అనుసరించి ప్రవర్తించడం జరగకూడదు కదా! అలాగే ఉండాలి మన జీవితము నదిలాగా. అన్నిటికీ అనుగుణ్యంగానే ఉండే మానవుడు హేతువాదిగానే ఉంటూ ఉంటాడు. అతడి జీవితానికి ఒక్కటే పరిధి ఉంటుంది. గణితంతో జీవిస్తూ, హేతువాదంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆలోచనకు అతీతంగా ఉండే విషయం ఎదురైతే వాటిని ఆ మానవుడు తక్షణం త్యజిస్తాడు. తక్షణం విస్మరిస్తాడు. ఆ వైపు చూడడం మానేస్తాడు. ఎందుకంటే గతంలో అతనికి ఆ విషయం జరగలేదు కాబట్టి. గతంలో జరిగితే అనుగుణ్యంగా దాన్ని ఫాలో అవుతాడు. కానీ గతంలో జరగలేదు కదా! ఇప్పుడు కొత్తగా ఎదురైంది ఆ సిట్యుయేషన్. సో, తక్షణం దాన్ని విస్మరిస్తాడు. ఆ వైపు చూడడం మానేస్తాడు. అది అక్కడ లేనట్లే ప్రవర్తిస్తాడు. తన ఆలోచనలకు అతి తీవ్రంగా అది అభ్యంతరం అవుతుంది కాబట్టి అతనలా బిహేవ్ చేస్తాడు. హేతువాది ఈ ప్రపంచంలో నిజంగా నిర్భాగ్యుడే. ఎందుకంటే జీవితంలో హేతువాదం మాత్రమే కాక ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి. ప్రేమ పిచ్చిదిగానే ఉంటుంది. దానికి ఏ కారణాలు ఉండవు. జీవితంలో కేవలం ఓ భా ఓ భాగమే. కేవలం పైకి కనిపించే భాగమే హేతుబద్ధంగా ఉంటుంది. జీవితం లోతుల్లోకి మనం వెళ్ళే కొద్దీ, ఎంత లోపలికి మనం వెళ్తే అంత అతార్కికంగానే, అంత అసంబద్ధంగానే అది కనిపిస్తూ ఉంటుంది ఆ హేతువాదం అనేది. బయట వ్యవహారాలకు తర్కం పనికి రావచ్చు కానీ, ఓ దేవాలయంలో తర్కం పనిచేయదు కదా! మసీదులోనూ, చర్చిలోనూ హేతువాదం పనికిరాదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆఫీసుల్లో తర్కం బేషుగ్గా పనికొస్తుంది. అత్యంత ఆత్మీయుల వద్ద, మీ ప్రేయసి వద్దో, మీ ప్రియుడి దగ్గర, మీ పిల్లల దగ్గర తర్కం బెడిసికొడుతుంది మరి. ఓ బేరంలాగా మీ వ్యవహారం సాగుతున్నప్పుడు తర్కం బాగుంటుంది. కానీ జీవితం ఓ వ్యాపారం కాదు కదా! అది లాభసాటి వ్యాపారం కన్నా ఎన్నో రెట్లు విలువైనదే ఈ జీవితంలో ఉంది. దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. దాన్ని కూడా మనం స్వీకరించాలి. ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తన వైవాహిక జీవితాన్ని ఉత్సాహభరితంగా సాగేన్ సాగించేందుకు సలహా కోసం ఓ డాక్టర్ వద్దకు వెళ్లారట. చూడ్డానికి మీరు ఆరోగ్యవంతుల్లానే కనిపిస్తున్నారు అన్నాడా డాక్టర్ అతన్ని పరీక్షించి. ఒక పని చేయండి, రోజుకి 10 మైళ్ళు పరిగెత్తండి, వారం తర్వాత నాకు ఫోన్ చేయండి అన్నాడట ఆ డాక్టర్. ఓ వారం తర్వాత డాక్టర్కు ప్రొఫెసర్ వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఓ ప్రొఫెసర్ గారు బాగున్నారా, ఎలా సాగుతుంది ఇప్పుడు మీ వైవాహిక జీవితం అని ప్రశ్నించాడు డాక్టర్. నాకు తెలీదు అన్నాడు ఆ ప్రొఫెసర్. మా ఇంటికి 70 మైళ్ళ దూరంలో నేనిప్పుడున్నాను అన్నాడట. ఏం చెప్పాలి? ఆ డాక్టర్ ఏమన్నాడు? రోజుకి 10 మైళ్ళు పరిగెత్తండి అన్నాడు. వారం తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. ఈయన రోజుకొక 10 మైళ్ళు పరిగెత్తి, మళ్ళీ అక్కడే ఉండి, ఆ నెక్స్ట్ డే అక్కడి నుంచి ఇంకో 10 మైళ్ళు పరిగెట్టి, అక్కడే ఉండి, అలా వారం రోజులు అలా పరిగెడుతూనే ఉన్నాడు. సో, హేతుబద్ధంగా ఆలోచించే మనసు తీరు ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది మరి. దానికి ఒక్కటే పరిధి ఉంటుంది. జీవితానికి యాక్చువల్‌గా బహుముఖ పరిధులుంటాయి కదా! ఓ పరిధి చట్రంలోకి దాన్ని బంధించి ఉంచే ప్రయత్నాన్ని మనం చెయ్యకూడదు. ఒక్కటే లిమిటేషన్ దానికి కట్టబెట్టకండి. ఈత కోసం నేరుగా నీళ్ళల్లోకి దూకినట్లు జీవితాన్ని సాగించకండి.
జీవితాన్ని ఓ సరళ రేఖలాగా చూడకండి. జీవితపు అన్ని పరిధుల్లోనూ జీవించడం నేర్చుకోవాలి మనం. అన్ని జీవన విధానాలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడిక మనం అనుగుణ్యంగా ఉండలేం. ఎందుకంటే జీవితం అనేక వైరుధ్యాలుగా ఉంటుంది కాబట్టి. ఓ క్షణం అది ఆనందంగా కనిపిస్తుంది. మరో క్షణంలో దుఃఖపూరితంగా అది దర్శనమిస్తుంది. ఎప్పుడు మనం అనుగుణ్యంగానే ఉండాలనే ప్రయత్నం చేయాలనుకుంటే, మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మన హృదయం కుమిలి కుమిలి క్షోభిస్తూ ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎలా ఉన్నా మనం మాత్రం అనుగుణ్యంగానే అంటే నవ్వుతూనే ఉంటూ ఉండాలి. జిమ్మీ కార్టర్ లాగా మనం తయారై మన ముఖానికి ఓ నవ్వుని ఎప్పుడూ అంటించుకునే తిరుగుతూ ఉండాలి. ప్రతి రాత్రి జిమ్మీ కార్టర్ భార్య అతడి నోటిని మూయాల్సి వచ్చేదని ఎవరో అంటుంటే ఓషో విన్నారట. నిద్దట్లో కూడా జిమ్మీ కార్టర్ నవ్వుతూనే ఉండేవాడట. రోజంతా నవ్వును అభ్యాసం చేసేవాడికి సహజంగానే ఆ నవ్వు రాత్రిపూట కూడా కొనసాగకుండా చూడ్డం ఎలా సాధ్యమవుతుంది? ఓ బలమైన అలవాటుగానే అది మారిపోతుంది కదా! జీవితంలో దుఃఖం కూడా ఉంటుంది. ఆ దుఃఖం కూడా ఎంతో అందంగానే ఉంటుంది. దాని గాంభీర్యం దానికుంది. దాని రుచి దానికుంది. దాని స్వాదిష్టత దానికుంది. దుఃఖం తెలియకుండా పెరిగిన వాడి జీవితం మహా దరిద్రపు జీవితంగానే ఉంటుంది. అటువంటి జీవితం దీనమై, అతి నిర్ధనమై ఉంటుంది. అతని నవ్వు నిండుగా ఉండదు. పేలవంగా ఉంటుంది. నవ్వులో నిండుదనం దుఃఖం నుంచే ప్రాప్తిస్తుంది మరి. దుఃఖాన్ని అనుభవించేవాడే ఎప్పుడైనా నవ్వినట్లయితే ఆ నవ్వే ఎంతో నిండుగా ఉండి తీరుతుంది. ఆ నవ్వులోనే దుఃఖం ఛాయ కూడా లీలగా గోచరిస్తూ ఎంతో ఆహ్లాదాన్ని రంగులీనుతూ అందిస్తూ కనిపిస్తుంది. జీవితపు అన్ని అవధుల్లోనూ, పరిధుల్లోనూ సంపూర్ణంగా జీవించేవాడి జీవితం ఇంద్రధనస్సుగా శోభిస్తూ ఉంటుంది. ఆ ఇంద్రధనస్సులోని అన్ని వర్ణాల్లోనూ అతడి జీవితం సాగి ఉంటుంది. అటువంటి వాడు అనుగుణ్యంగా ఉండలేడు. అనుగుణ్యంగానే, అసంగతంగానే ఉండగలుగుతాడు. అతీష ఎంతో విలువైన బోధన మనకందిస్తున్నారు. జీవితపు అన్ని స్వభావాల్లోనూ జీవించండి అంటున్నారు. ఆ స్వభావాలన్నీ స్వయంగా మనవే అయి ఉంటూ, మన అభివృద్ధికి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓ చిన్న ఆవరణకే కట్టుబడి ఉండిపోకుండా, ఆ ప్రదేశం ఎంత హాయిని గొలుపుతున్నా, ఎంత సుఖంగా కనిపించినా సరే, ఆ కొద్ది స్థలంలోనే ఇరుక్కొని, సర్దుకొని ఉండిపోకూడదు మనం. సాహసవంతులుగా ఉండాలి. అన్వేషకులుగా మనం ఉండాలి. పరిశోధించి జీవితపు అన్ని ముఖాలను దర్శించాలి. జీవితపు అన్ని స్వరూపాలను చక్కగా అవగతం చేసుకోవాలి. ఓ మంచివాడి గురించి ఓ నవల రాయడం కుదిరే పని కాదని అంటుంటారు. ఆ మాట నిజమే. ఓ మంచివాడికి వాస్తవంగా ఏం జీవితం ఉంటుంది? అతడి గురించి ఏ నవల రాయగలం? మహా అయితే అతడు మంచివాడని ఓ యోగ్యతా పత్రాన్ని మాత్రం రాసి అందించవచ్చు అంతే. అతడి జీవితం మొత్తం అంతే. అతడి జీవితం గురించి చెప్పుకోదగినన్ని విషయాలు ఏమీ ఉండవు. జీవితపు బహుదుఃఖాలలో అతడు జీవించలేదు కాబట్టి. జీవించాలి మనం. ఎదురయ్యే ప్రతి దాన్ని ఆహ్వానించాలి. గానం చేయాలి, నర్తించాలి, రోదించాలి, దుఃఖించాలి, ప్రేమించాలి, ధ్యానించాలి. మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలి. ఏకాకిగా ఉండాలి. జనసమర్థంలోనూ ఉండాలి. కొండలలో ఏకాంతవాసము చేయాలి. జీవితం తాత్కాలికం. బహుస్వల్పం. వీలైనంత ధారాళంగా ఖర్చు పెడుతూ జీవితాన్ని నిండుగా జీవించాలి. అనుగుణంగా మాత్రం జీవించకూడదు. అనుగుణ్యంగా జీవించేవాడి జీవితం దౌర్భాగ్యంగానే, బీదరికంలోనే ఉంటుంది. అనుసరించుకొని పోతున్న అటువంటి వాళ్లకు సంఘంలో గౌరవం లభించవచ్చు. ఎందుకంటే అటువంటి వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఊహించగలగడం అందరికీ చాలా ఈజీ కాబట్టి. అటువంటి వాడు రేపొద్దున ఏ పని చేస్తాడో, జరగబోయే దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో మనకి సులభంగానే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి. అటువంటి వాడిని మనం ఎలా కావాల్సి వస్తే అలా మలుచుకోవచ్చు.
మనం ఏం చేస్తే అతడు ఎలా ప్రవర్తిస్తాడో మనకు అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి మనం అలా మార్చుకోవచ్చు. స్విచ్ నొక్కితే పనిచేసే యంత్రంలాగే అతడు తయారైపోయి ఉన్నాడు. నిజానికి అటువంటి వాడు మనిషే కాడు అంటారు ఓషో. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనం అతనితో నడిపించవచ్చు. తగిన స్విచ్‌లను నొక్కుతూ మనం అతన్ని ఆట ఆడించవచ్చు. అతడి జీవితం మన చేతుల్లోనే, మన ఆధీనంలోనే ఉంటుంది. అనుగుణ్యంగా జీవిస్తున్న అంటే గతం తాలూకు జరిగిన వాటిగునే మోస్తూ వాటికి తగ్గట్టే జీవిస్తూ ఉన్న మనుషుల్ని సంఘం గౌరవిస్తుంది. ఆ అనుగుణ్యతనే శీలం అని సంఘం అభివర్ణిస్తుంది. అంటే క్యారెక్టర్. నిజమైన మనిషికి శీలం ఉండదు. నిస్సీలిగానే నిజమైన మనిషి ఉంటాడు. శీలానికి అతీతుడుగానే నిజమైన మనిషి ఉంటాడు. నిజమైన మనిషి శీలాన్ని సంప్రాప్తించుకోలేడు. ఎందుకంటే శీలాన్ని సంపాదించుకోవాలి అంటే ఒక క్యారెక్టర్, ఈ మనిషి అంటే ఫలానా అన్న విషయాన్ని సంపాదించుకోవాలంటే జీవితాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది కనుక. జీవితాన్ని మనం పరిత్యజిస్తేనే శీలాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అంటే ఇతను మంచివాడు అంటే అతనికి ఎప్పుడన్నా అస్సలు కోపం ఉండదు. ఇతను చాలా మంచివాడు. అస్సలు కోపం అనేదే రాదు అన్న శీలాన్ని సంపాదించుకోవాలంటే అతనికి నిజంగా కోపం వచ్చినా అతను దాని లోపల అణిచేసుకొని బయటికి కోపం లేకుండానే యాక్ట్ చేయాలి కదా! సో, జీవితాన్ని మనం పరిత్యజిస్తేనే మనకి ఒక శీలం అంటే ఒక శీలాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. జీవితాన్ని త్యజించలేని నిజమైన మానవుడికి అనేక శీలాలు రకరకాలుగా బిహేవ్ చేస్తాడు కదా! అనేక స్వభావాలు కలుగుతాయి కానీ అతనికి ఒక శీలం మాత్రం ఏర్పడదు. ఇతనా ఎప్పుడు ఇలాగే ఉంటాడు. అస్సలు కోపం రాదు ఇతనికి. అలాంటి టాక్ మాత్రం నిజమైన మానవుడికి రాదు. అతనికి అనేక స్వభావాలు కలుగుతాయి కానీ ఒకే శీలం మాత్రం అతనికి ఏర్పడదు. సో, జీవితాన్ని త్యజించలేని మనకు శీలం ఎలా అబ్బుతుంది కదా! ఉండదు. సో, జీవితం ప్రతి క్షణము కొత్తగానే ఉంటూ ఉంటుంది. మనం కూడా ప్రతి క్షణం కొత్తవారుగానే ఉంటూ ఉంటాం. ఎవరికీ అర్థం కాము. దేనికి లిమిటేషన్స్ పెట్టుకోము. ఏ ఇరుకు గదిలోకి మనం ఇరుక్కుపోయి ఉండం. ఫ్రీ బర్డ్స్ నిజమైన మానవుడిగా, స్వేచ్ఛా మానవుడిగా ఉంటాం. సంఘం మనల్ని గౌరవించకపోవచ్చు అలా ఉంటున్నప్పుడు. గౌరవనీయమైన వ్యక్తులుగా మనం ఉండకపోవచ్చు. కానీ లెక్క పెట్టేదెవరు? ఎవరికి కావాలి చెప్పండి గౌరవం? సామాన్యుడే గౌరవం కోసం తహతహలాడతాడు. నిజమైన మానవుడి దృష్టి ఎప్పుడూ ఒక విషయం మీదే ఉంటుంది. నేను నా జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నానా లేదా? నా దృక్పథాన్ని అనుసరించే జీవిస్తున్నానా లేదా? ఇది నా జీవితం. నా జీవితానికి నేనే బాధ్యుడిని అని అనుకుంటూ ఉంటారు. అతి ముఖ్యమైన మన బాధ్యత దేశం గురించో, దేవాలయం గురించో, మరొకరి గురించో, మరొకరి కోసమో ఎంత మాత్రం కాదు. ఆ ముఖ్యమైన బాధ్యత ఏమిటి? ప్రతి ఒక్కళ్ళకి ఉండే అతి ముఖ్యమైన బాధ్యత అది మన కోసమే. మన వెలుగు సాయంతో మన జీవితాన్ని మనమే జీవిస్తూ, ఆ జీవితం మనల్నెలా నడిపిస్తే అలా ఆ వైపే ఏ మాత్రం రాజీ పడకుండా ప్రవర్తించడమే ముఖ్యమైన బాధ్యత. శీలవంతుడు ఎప్పుడూ రాజీ పడుతూనే ఉంటూ ఉంటాడు. నేను ప్రమాదకరమైన వాణ్ణి కాను అని సంఘానికి పూచి ఇవ్వడాని కోసమే అతడి శీలం కృషి చేస్తూ ఉంటుంది. నిర్ణయాలకు కట్టుబడే ఈ ఆటను నేను ఆడుతున్నాను. నేను పూర్తిగా మీ ఆధీనంలోనే ఉన్నాను అని సంఘానికి ప్రకటించడానికే అతడి శీలం ప్రయత్నిస్తూ ఉంటుంది. సో, సన్యాసికి శీలం ఉంటుంది. ఋషికి అలా కాదు అని చెప్పుకున్నాం కదా మనం. అందువల్లే సన్యాసి గౌరవించబడుతున్నాడు. ఋషికి శీలం ఉండదు. అందువల్లే అతన్ని గుర్తించడం ఎంతో కష్టతరంగా ఉంటుంది. సోక్రటీస్ ఓ ఋషి, క్రీస్తు ఓ ఋషి, లావోటు ఓ ఋషి,
అటువంటి వాళ్ళను గుర్తుపట్టడం ఎంతో కష్టం. దాదాపు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళని గుర్తించేందుకు సహకరించే ఏ సూచికలను, ఆనవాళ్లను, జాడలను వాళ్ళు తమ వెనక విడిచిపెట్టి వెళ్ళడం లేదు కనుక. వాళ్ళు ఏ మూసలోకి ఇమిడిపోరు. స్వేచ్ఛ వాళ్ళ స్వభావంగా ఉంటుంది. వినివీధుల్లో విలాసంగా విహారాలు చేసే విహంగాలలా ఈ ఋషులు ఉంటున్నారు. వాళ్ళ అడుగుజాడలు ఎవ్వరికీ కనిపించవు. అతి సున్నితమైన ఆత్మైక జీవులు మాత్రమే ఋషిని గురువుగా గుర్తించగలుగుతారు. సామాన్యులు సన్యాసినే అనుసరిస్తూ ఉంటారు. ఎంతో తెలివైన వాళ్ళు మాత్రమే తమని తాము ఓ ఋషితో శృతి చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఋషులకు ఏ శూలము ఉండదు కనుక, ఏ శీలము ఉండదు కనుక, మన అభిలాషకు ఏ విధంగానూ ఆ ఋషులు తులతూగలేరు కనుక. ఋషి మన అహంకారంపై తప్పకుండా తీవ్రంగా దెబ్బ కొట్టే తీరుతాడు. ఋషి తప్పకుండా మనకు ఆశాభంగాన్నే కలిగించి తీరుతాడు. ఖచ్చితంగా మనల్ని తీవ్రంగా కుదిపేసి ఎన్నెన్నో విధాలుగా మనల్ని ధ్వంసం చేసేస్తాడు ఋషి. నెమ్మదిగా మనల్ని కూడా తనంతటి స్వేచ్ఛాజీవిగా పరివర్తిస్తాడు. ఎంత అద్భుతమో కదా! సో, అనుగుణ్యంగానే ఉండిపోకండి అని అతీష రెండవ సూత్రంగా మనకెందుకు చెప్తున్నారు అన్నది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా! సో, ఇక నుంచి మనం ఎప్పుడూ కూడా అనుగుణ్యంగా ఉండకూడదు. ఎందుకు అన్నది మనకిప్పుడు బాగా తెలుసు కాబట్టి, ఈ సూత్రాన్ని మనం అద్భుతంగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఈ టాపిక్‌లో అతీష మనకు అందించే మూడవ సూత్రం గురించి తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.